హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నీరజ ఫుడ్స్. ఈ వీడియోలో మనము దొండకాయ ఫ్రైని సింపుల్గా ఎలా చేసుకోవాలో ఇక్కడ చూద్దాం. ఈ దొండకాయ ఫ్రైలోని ఎటువంటి మసాలాలు కానీ పొళ్ళు కానీ యూజ్ చేయకుండా మనము కడుపుకి తేలికగా ఉండే విధంగా తిన్నా కూడా మనకి హాయిగా అనిపించే విధంగా మనం ఈ దొండకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో ఇక్కడ చూద్దాము. ఈ దొండకాయ ఫ్రైని చేసుకోవడానికి నేను ఇక్కడ అరకిలో దొండకాయలను తీసుకొని 2-3 సార్లు బాగా కడిగి వాటిని ఇక్కడ చూపిస్తున్న విధంగా పొడుగుగా కట్ చేసుకోవాలి. ఒక దొండకాయలో 4 ముక్కలుగా లేదా మీకు వీలనుకుంటే సన్నగా లేదా రౌండ్ షేప్లో అయినా మీకు ఇష్టం వచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ ఈ విధంగా పొడుగుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 2 ఉల్లిపాయలను తీసుకొని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. దొండకాయ ఫ్రై చేయడానికి మనము ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అది బాగా కొంచెం వేడైన తర్వాత దాంట్లో 2 చెంచాల నూనె పోసి అవి కొంచెం వేడైన తర్వాత దాంట్లో 1 చెంచా జీలకర్ర 1 చెంచా ఆవాలు వేసుకోవాలి. అవి కొంచెం చిటపటలాడిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలను కూడా వేసి బాగా కలపాలి. ఆ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఆ ఉల్లిపాయలు వేగడానికి కొంచెం ఉప్పుని 1 చెంచా పసుపు వేసి బాగా వేగించాలి. వేయించిన తర్వాత అందులోనే మనము కొంచెము అల్లం వెల్లుల్లి పేస్టును వేసి బాగా ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించి దాంట్లో ముందుగా కట్ చేసి పెట్టిన మనము దొండకాయలను వేయాలి. ఈ దొండకాయలను మొత్తము ఆ ఉల్లిపాయలను మొత్తము కలిపి ఒక 5 నిమిషాల వరకు ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ దొండకాయలు వేగడానికి కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి మనము మూత పెట్టి ఆ దొండకాయలు మొత్తం నూనెలో ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఆ వేయినాక దాంట్లో 1 చెంచా కారము, రుచికి తగినట్టు ఉప్పును వేసి బాగా కలిపి మళ్ళీ ఒక 5-10 నిమిషాల వరకు ఉప్పు కారం మొత్తం ఆ దొండకాయలకు పట్టి నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి దీనిని సర్వింగ్ బౌల్లో డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన దొండకాయ ఫ్రై రెడీ. ఈ విధంగా మీరు ఒకసారి దొండకాయ ఫ్రైని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.